బ్యాంకుల్లో అన్క్లైమ్డ్ డిపాజిట్లు పేరుకుపోతున్నాయి. డబ్బులు ఎవరివో తెలియని అకౌంట్ల సంఖ్య పెరుగుతుంది. ఈ ఏడాది జూన్ నాటికి డిపాజిట్లు మొత్తం 67,000 కోట్ల రూపాయలకు చేరుకోవడం విశేషం. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభకు లిఖితపూర్వక సమాధానంలో అన్క్లైమ్డ్ డిపాజిట్లు వివరాలు బయటపెట్టారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల దగ్గర 58,000 కోట్లు, ప్రైవేటు బ్యాంకుల దగ్గర 8,600 కోట్లకు పైగా డబ్బులు అకౌంట్లో ఉన్నాయి. ఈ డబ్బు ఎవరు తమది అని క్లెయిమ్ చేయడం లేదు. ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బీఐ, ప్రైవేటు సంస్థ ఐసీఐ బ్యాంకుల్లో ఎక్కువగా అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నాయి. అన్క్లెయిమ్డ్ డిపాజిట్లకు సంబంధించి వివరాలను సులభంగా తెలుసుకునేందుకు ఆర్బీఐ ఉద్గమ్ పేరిట కేంద్రీయ వెబ్ పోర్టల్ ఏర్పాటు చేసింది. ఈ పోర్టల్ను ఉపయోగించుకుని రిజిస్టర్డ్ వినియోగదారులు అన్ని బ్యాంకుల్లోని అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు వివరాలు తెలుసుకోవచ్చు. ఇక జూలై నాటికి 8,59,000 మంది పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారు. డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ స్కీమ్ 2014 కింద నిధి నిర్వహణతో పాటు డిపాజిట్ల సొమ్మును పర్యవేక్షించేందుకు ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ఆర్బీఐ డైరెక్షన్లో ఈ నిధిని ఉపయోగించవచ్చని తెలిపింది. అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు అంటే డబ్బులు అకౌంట్లో జమ చేసి ఆ వివరాలు ఇంట్లో వాళ్లకు సమాచారం ఇవ్వకపోవడమో లేదా ఆ డిపాజిట్దారులు చనిపోవడం వల్లే ఇలాంటి వాటి సంఖ్య పెరుగుతుంది. కొంతమంది డిపాజిట్లు చేసిన సంగతి కూడా మర్చిపోయిన సందర్భాలుంటాయి. ఇంకొంతమంది ఇక్కడ డిపాజిట్లు చేసి విదేశాలకు వెళ్లిపోయిన వారు ఉన్నారు. తమ వారసులకు డిపాజిట్ సమాచారం అందకపోవడం వల్ల ఏళ్లకు ఏళ్లుగా వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో మునుగుతున్నాయి. ఆ డిపాజిట్ల సమాచారం అసలైన వారసులకు చేరకపోవడంతో క్లెయిమ్ చేయని డిపాజిట్ల సంఖ్య పెరుగుతుంది.